హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్లో మనం రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఈ లెసన్ మనకి 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఫస్ట్ లెసన్గా ఉంది జియోగ్రఫీలో. సో ఈ లెసన్ని నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఎప్పుడో కొన్ని మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను, 1.1గా స్టార్ట్ చేశాను. సో ఆ లెసన్ కంటిన్యూషనే ఈ 1.2 అనమాట. సో ఈ లెసన్ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. రిసోర్స్ ప్లానింగ్ ఏంటి? రిసోర్స్ ప్లానింగ్, వనరుల ప్రణాళిక అనేటువంటిది ఎందుకు అవసరమైంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చెప్తాం. ఏంటి వనరుల ప్రణాళిక అంటే, ప్లానింగ్ ఈజ్ ద వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఇక్కడ వనరులు అనేటువంటివి మనకి ప్రకృతిలో చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి. కొన్ని లిమిటెడ్ రిసోర్స్ ఉంటాయి, కొన్ని అన్లిమిటెడ్ రిసోర్స్ ఉంటాయి. అయితే వాటన్నిటిని మనం ఎలా వాడుకోవాలి అంటే న్యాయబద్ధంగా వాడుకోవాలి. అంటే జుడిషియస్ యూజ్ అంటే ఏంటి, అందరికీ దొరికేలాగా అందరూ చక్కగా వాడుకోవాలని చెప్తున్నారు అనమాట. సో దానికి ఏం చేయాలి, ఒక వ్యూహం ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. సో ఆ స్ట్రాటజీ ఎందుకు అవసరం అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూసుకుంటే, ఇట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా which has enormous diversity in the availability of resources. అంటే ఇక్కడ మనకేమవుతుంది, అన్ని రిసోర్సెస్ ఒక దగ్గరే దొరకవు. సో అందువల్ల అపారమైనటువంటి వైవిధ్యం. ఇక్కడ ఎనార్మస్ డైవర్సిటీ అంటే ఏంటి, ఒక దగ్గర ఒక రీసోర్స్ ఎక్కువగా దొరుకుద్ది, ఒక దగ్గర ఒక రీసోర్స్ తక్కువగా దొరుకుద్ది. సో మనం ఏం చేయాలి, ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందో ఎక్కడ తక్కువగా దొరుకుతుందో తెలుసుకోవాలి. దాన్ని అందరూ వాడుకునే విధంగా, అంటే అందరూ న్యాయబద్ధంగా వాడుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి అని చెప్తున్నారు. సో దేర్ ఆర్ రీజియన్స్ which are rich in certain types of resources but are deficient in సమ్ అదర్ రిసోర్సెస్. అంటే ఒక దగ్గర చూసుకుంటేనేమో చాలా ఎక్కువగా వనరులు కనిపిస్తాయి, ఒక దగ్గర చూసుకుంటేనేమో అసలు వనరులే కనిపించవు. అంటే అక్కడ తీవ్రమైనటువంటి కొరత అనేటువంటిది కనిపిస్తుంది. దేర్ ఆర్ సమ్ రీజియన్స్ which can be considered self-sufficient in terms of availability of resources. కొన్ని చోట్ల చూసుకుంటే స్వయం సమృద్ధిగా దొరుకుతాయి అన్నమాట. అంటే అక్కడే పుడుతూ ఉంటాయి ఆ వనరులు అనేటువంటివి. కొన్ని చోట్ల మనకి ఆ వనరులు అక్కడ దొరుకుతూ ఉంటాయి, ఆ రీజియన్స్లో బాగా ఎక్కువగా దొరుకుతాయి. మరి కొన్ని చోట్ల చూస్తేనేమో అసలు ఎక్కడా దొరకవు. అండ్ దేర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ హ్యావ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ సమ్ వైటల్ రిసోర్సెస్. ఇక్కడ మనం కొన్ని చోట్ల చూసుకుంటే అసలు తీవ్రమైన కొరత అనమాట, అసలు ఆ వనరు అనేటువంటిది దొరకదు అక్కడ. సో ఇలాంటి ప్లేసెస్ మనం చూసుకుంటే మరి ఇండియాలో ద స్టేట్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ కోల్ డిపాజిట్స్ ఆర్. అక్కడ మనం చూసుకుంటే ఏ స్టేట్స్లో ఎక్కువగా మనకి మినరల్స్ అలాగే కోల్ డిపాజిట్స్ ఎక్కువగా దొరుకుతాయి, బొగ్గు నిక్షేపాలు అనేటువంటివి చూసుకుంటే మధ్యప్రదేశ్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది, అలాగే ఛత్తీస్గఢ్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. మరి అలాగే చూసుకుంటే జార్ఖండ్, ఇక్కడ ఈ రాష్ట్రాలు అంటే ఏంటి, జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అలాగే మధ్యప్రదేశ్ కానీ చూసుకుంటే మనకేమవుతుంది, అక్కడ ఖనిజాలు బొగ్గు నిక్షేపాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి అన్నమాట, అంటే బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే మనకి ఏమున్నాయి, అక్కడ పుష్కలంగా వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ 9th క్లాస్ లెసన్లో చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఇక్కడ. సో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది ఏమో పుష్కలంగా వాటర్ ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. కానీ అక్కడ చూసుకుంటే బట్ ల్యాక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. కానీ వాటర్ ఉంది, ఫుల్గా అరుణాచల్ ప్రదేశ్లో వాటర్ ఉంది, కానీ ఏం లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఎందుకని మనం చెప్పుకున్నాం, 7 సిస్టర్స్, అక్కడ ఎక్కడా కూడా మనకి పర్వత ప్రాంతాలు, లోయలు, కొండలు ఇవన్నీ ఉండటం వలన అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే రైల్వే వ్యవస్థ కానీ అలాగే సక్రమమైనటువంటి బిల్డింగ్స్ కానీ ఇవేమీ కూడా అక్కడ మనకి కనిపించవన్నమాట. సో అందువల్ల అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా పూర్ అనమాట. ఓకేనా. అలాగే ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ వెరీ వెల్ ఎండోర్డ్ విత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. మరి చూసుకుంటే రాజస్థాన్లో మనకి ఏముంది, రాజస్థాన్ రాష్ట్రంలో సౌరశక్తి పవన శక్తి ఫుల్గా ఉంటాయి అక్కడ ఆ రాజస్థాన్ అనేటువంటి దగ్గర. కానీ బట్ ల్యాక్స్ ఇన్ వాటర్ రిసోర్సెస్. కానీ చూసుకుంటే మనకి అక్కడ ఏముంటుంది, వాటర్ కొరత అనేటువంటిది, తీవ్రమైనటువంటి నీటి కొరత అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ద కోల్డ్ డెజర్ట్ ఆఫ్ లడక్
ఈజ్ రిలేటివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మరి చూసుకుంటే ఇక్కడ మనకి ఏమైతే లడాక్ ఉందో అక్కడ శీతల ఎడారి అనేటువంటిది ఉంది. మరి ఈ శీతల ఎడారి అనేటువంటిది చూసుకుంటే అసలు దేశంలో ఉన్నటువంటి టోటల్గా ఉన్నటువంటి ఏమైతే ప్రాంతం ఉందో అక్కడ ఉన్నటువంటి శీతోష్ణస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల యొక్క ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి తేడాలు కానీ ఈ ప్రాంతంతో పూర్తిగా వేరియంట్ అయి ఉంటాయి. అందువల్లే ఇది పూర్తిగా ఐసోలేట్ అయిపోయింది అనమాట ఈ ప్రాంతం అనేది. అందుకే మనం చూడండి దాన్ని ఏమని పిలుస్తాం, ఎత్తైన కనుమల భూమి అని పిలుస్తాం, అలాగే చంద్రుని భూమి అని పిలుస్తాం. సో ఇక్కడ ఇన్ని పేర్లతో ఎందుకు పిలుస్తున్నాము అంటే అది మొత్తం తెల్లగా ఉంటుంది అనమాట. జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా వైట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకని మొత్తం కూడా శీతల ఎడారి అంటే ఏంటి, మొత్తం హిమాలయ పర్వతాలతో కూడి ఆ ప్రాంతం అంతా కూడా తెల్లగా మనకు కనిపిస్తూ ఉంది, అవునా. సో ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్. కానీ మనం అక్కడ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వం ఏమైతే ఉందో అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని అక్కడ చైనీస్, అలాగే మరి థాయ్, అలాగే చూసుకుంటే నేపాల్, అలాగే చాలామంది దేశాల నుంచి అక్కడికి వస్తారు. ఎందుకని అక్కడ బౌద్ధ విహారాలతో కూడినటువంటి ఎక్కువ ప్రాంతాలు అక్కడే ఉండటం వలన మనకి టిబెట్ వారు కావచ్చు, అలాగే అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా నేపాల్ అయితే ఏంటి, బంగ్లాదేశ్ అయితే ఏంటి, చాలామంది అక్కడికి వచ్చి మరి వాళ్ళ యొక్క సంస్కృతిని అక్కడ చాటి చెప్తూ ఉంటారు. అక్కడ మనం చూస్తే అక్కడ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటిది విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది, అంతేనా. సో మరి చూసుకుంటే బట్ ఇట్ ఈస్ డెఫిషియెంట్ ఇన్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సమ్ వైటల్ మినరల్స్. చూడండి చూడటానికి ఏమో ఎంత చక్కగా తెల్లగా కనిపిస్తుందో, కానీ అక్కడ ఏముంది, వాటర్ లేదు, అలాగే చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అలాగే వైటల్ మినరల్స్ కూడా ఏమీ అక్కడ మనకి కనిపించవు. అంటే ఖనిజాల కొరత ఉంది, అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, వాటర్ అనేటువంటిది అయితే అక్కడ కనిపించదు. ఎందుకని మొత్తం శీతల ఎడారి కాబట్టి అదంతా కూడా మరి మంచుతో కప్పబడినటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దిస్ కాల్స్ ఫర్ బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్ at the national, స్టేట్, రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్. అందుకనే మనం ఏం చేసుకోవాలి, ఒక దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి వనరులు ఏమైతే ఉన్నాయో వీటిని అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎక్కడైతే తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్కి ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి మనం ఏం చేయాలి, ఆ వనరులని సప్లై చేయాలి. సో అందువల్ల మనకి ఏం కావాలి, ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, లోకల్ లెవెల్స్లో ప్లాన్ చేసుకుంటేనే మనం ఈ వనరులు అనేటువంటివి అందరికీ, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అందే విధంగా మనం చేయగలం అనేటువంటిదే ఇక్కడ రీసోర్స్ ప్లానింగ్ అన్నమాట. సో రీసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్. సో ఇదేమి ఊరికనే అయిపోయేటువంటి ప్రక్రియ కాదు. మరి ఈ రిసోర్స్ ప్లానింగ్ జరగాలి అంటే, ఖచ్చితంగా ఈ వనరుల ప్రణాళిక అనేటువంటిది జరగాలి అంటే ఇదొక మంచి సంక్లిష్టమైన ప్రక్రియగా మనకు కనిపిస్తుంది. ఎందుకని ఇక్కడ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఎక్కడ మరి ఈ వనరులు ఉన్నాయో మనం గుర్తించాలి, అంతే కదా. సో వనరులు ఎక్కడో గుర్తిస్తేనే కదా అసలు ఆ ప్లానింగ్ అనేది మనం చేసుకోగలం. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ గుర్తించాలి అంటే ఏం చేయాలి, చాలా చేయాలి. ఏమేంటి అవి, దిస్ ఇన్వాల్వ్స్ సర్వేయింగ్, మ్యాపింగ్ అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద రిసోర్సెస్. అంటే ఎప్పుడైతే మనం వనరులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ఏం చేయాలి, సర్వేయింగ్ చేసుకోవాలి. అంటే ముందు సర్వే చేసుకోవాలి, తర్వాత మ్యాపింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత గుణాత్మక మరియు పరిమాణాత్మకంగా అంచనాలు వేసుకోవాలి. అంటే ఏంటి, అసలు అక్కడ దొరికే రిసోర్స్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత క్వాంటిటీలో మనకు దొరుకుద్ది, ఎంత పరిమాణంలో అక్కడ ఉంది, సో ఎన్ని సంవత్సరాల వరకు అది ఎంతమందికి ఫీడ్ ఇవ్వగలదు అనేటువంటి ఎస్టిమేషన్ అనేటువంటిది ముందు మనం ఆ రిసోర్స్కి సంబంధించి మనం ఈ వనరుల గుర్తింపు అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే అది చేసుకుంటామో, సరే మొత్తం అంతా సర్వే చేసుకున్నాము, మ్యాపింగ్ చేసుకున్నాము, ఎన్ని వనరులు ఉన్నాయో మనకు తెలిసిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ప్రణాళిక నిర్మాణాన్ని చేయాలి. అంటే ఎవాల్వింగ్ a planning structure endowed with appropriate technology, skill and institutional setup for implementing resources development plans. అంటే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఫస్ట్ మనకు తెలిసిపోయిన తర్వాత ఆ వనరుల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి తగినటువంటి సాంకేతికత మన దగ్గర ఉందా లేదా, అలాగే నైపుణ్యం మన దగ్గర ఉందా లేదా అనేటువంటిది తెలుసుకొని ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేయవలసిన సంస్థలు ఏంటి, ఆ సంస్థాగత ఏర్పాటుతో కూడినటువంటి ప్రణాళిక నిర్మాణాన్ని
మనం అభివృద్ధి చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకోవాలి అంటే మనం ఏం చేసుకోవాలి అని చెప్పాడు, ప్రణాళిక నిర్మాణం అనేటువంటి ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పారు. మరి మూడోది ఏంటి, మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. అంటే ఒక ఏరియాలో సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక దగ్గర మరి బొగ్గు అనేటువంటిది కనిపించింది అనుకోండి, అప్పుడు ఎంత బొగ్గు ఇక్కడ మనకి దొరుకుతుందో, సపోజ్ ఇక్కడ నుంచి ఇన్ని టన్నుల బొగ్గు మనకి ప్రతి సంవత్సరం బయటకు తీయగలం అనుకున్నాం అనుకోండి, భారతదేశం మొత్తంలో ఎన్ని చోట్ల బొగ్గు గనులు ఉన్నాయి, అక్కడ మొత్తం ఎంత బొగ్గు ఉత్పత్తి అవుతుంది అనేటువంటి దాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనితో పోల్చాలి. ఎందుకని, అప్పుడే మనం అక్కడి నుంచి మనం ఎక్కడ తెచ్చుకోకుండా ఇక్కడ దగ్గరలో ఎక్కడ తక్కువగా ఉందో కొరత ఉందో ఆ ప్రాంతానికి మనం ఇక్కడి నుంచి పంపించుకోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో ముందు ఏం చేయాలి అంటే, ముందు వనరుల గుర్తింపు, తర్వాత ప్రణాళిక నిర్మాణం, ఆ తర్వాత చూసుకుంటే ప్రణాళికని సరిపోల్చటం. ఈ మూడు కూడా రిసోర్స్ ప్లానింగ్ లో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ గా చెప్పుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది వనరుల గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. 2 ప్రణాళిక నిర్మాణం. 3 వచ్చేసరికి ప్రణాళిక అనేటువంటిది సరిపోల్చటం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే, అసలు ఇండియా హ్యాస్ మేడ్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ఫర్ అచీవింగ్ ద గోల్స్ ఆఫ్ రిసోర్స్ ప్లానింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ లాంచ్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ఇయర్ 15th March 1950. అంటే ఏంటి, అసలు ఈ వనరులకు సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేశారు, స్వాతంత్ర్య అనంతరం మనకు భారతదేశంకి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పుడే అర్థమైపోయింది, మనం ప్రణాళికలు వేసుకుంటేనే, అంటే ఇప్పటి వరకు పరాయి పాలనలో ఉన్నాం కాబట్టి పరాయి పాలన అంతమైన తర్వాత మన పరిపాలనలో మనం ప్రణాళికలు వేసుకుంటేనే సక్రమంగా దాన్ని రీచ్ చేయగలుగుతాం అనేటువంటి ఒక దాంతోనే వాళ్ళు ప్రణాళికా సంఘం అనేటువంటి దాన్ని ఏర్పరచుకున్నాం. ఆ ప్రణాళికా సంఘం మరి 15th March 1950లో మనకి స్టార్ట్ అవడం జరిగింది. మరి ప్లానింగ్ కమిషన్ ఏర్పరచుకున్న తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 to 56 మనం అమలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత మరి 12వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది జరుగుతుంది 2012-2017 టైంలో. ఈ పంచవర్ష ప్రణాళిక జరుగుతూ ఉండగా, అంటే ప్రతి పంచవర్ష ప్రణాళిక ఒక్కొక్క రంగం మీద దృష్టి పెడుతుంది అనమాట. ఉదాహరణకి మొదటి పంచవర్ష ప్రణాళిక మనకు దేని మీద దృష్టి పెట్టింది అంటే వ్యవసాయం మీద దృష్టి పెట్టింది. అలా ప్రతి ప్రణాళిక కూడా ఒక రంగం మీద దృష్టి పెట్టి ఆ రంగాన్ని ఆ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి అంతంలో ఎంత అభివృద్ధి సాధించామనేది తెలుసుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ 12వ ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 17 వరకు జరుగుతూ ఉండగా 2014లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం అనేటువంటిది ఏం చేస్తుంది, ప్రణాళికా సంఘం ఏదో ఒక ఐటెం తీసుకుని దాన్ని మాత్రమే డెవలప్ చేస్తుంది. ఇట్లా కాదు. మనం ఏం చేయాలి అంటే, మనకంటూ కొన్ని గోల్స్ అని పెట్టుకున్న తర్వాత వాటన్నిటినీ అచీవ్ చేయాలి అంటే అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి. కాబట్టి ఈ ప్రణాళికా సంఘం అనేటువంటిది రద్దు చేస్తున్నామని చెప్పేసి 2015 జనవరి 1 నుంచి ప్రణాళికా సంఘం ప్లేస్లో ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. దాని పేరే నీతి ఆయోగ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రణాళికా సంఘం అనేటువంటిది 2015 జనవరి 1 వరకే పనిచేసింది భారతదేశంలో. 12వ పంచవర్ష ప్రణాళిక 2012-17 జరుగుతుండగా 2015 జనవరి 1 నుంచి ప్రణాళికా సంఘం స్థానే వచ్చినటువంటి కొత్తది నీతి ఆయోగ్. ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ ఎ నెసెసరీ కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజన్. అంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి, వనరుల లభ్యత అనేది ఉండాలి. అక్కడ వనరులు ఎక్కువగా దొరికినాయి అనుకోండి, ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే బట్ mere availability of resources in the absence of corresponding changes in technology and institutions may hinder development. అంటే ఏంటి, అయితే కేవలం వనరులు ఒకటే దొరికినాయి,
మరి అక్కడ సాంకేతికత లేదు, అలాగే మరి దానికి సంబంధించినటువంటి సంస్థలు లేవు, ఎటువంటి మార్పులు లేవు అనుకోండి, అక్కడ అభివృద్ధి జరుగుద్దా? జరగదు. అక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది ఆటంకం జరుగుద్ది. అంటే ఏం చెప్తున్నారు? వనరులు ఒకటే సరిపోవు, వనరులతో పాటు మనకి ఏముండాలి? సాంకేతికత ఉండాలి, అలాగే దాన్ని డెవలప్ చేసి దాన్ని అయితే ఏమైతే ముడిసరుకు ఉందో, అంటే ఏమైతే మనకి ఓరుందో దాన్ని మరి ఖనిజంగా మార్చగలిగేటువంటి సంస్థలు కూడా అక్కడ ఉండాలి. అప్పుడే అభివృద్ధి అనేటువంటి జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకేనా? ఉదాహరణకి మనం చూసుకుంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ. ఏంటి సోలార్ ఎనర్జీ? ఎక్కడుంది? రాజస్థాన్లో అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే దేర్ ఆర్ మెనీ రీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ దట్ ఆర్ రిచ్ ఇన్ రిసోర్సెస్ బట్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రీజియన్స్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దానికి ఉదాహరణగా చెప్తున్నారు అనమాట. ఏంటి ఉదాహరణగా అంటే ఆ వనరుల లభ్యత ఉన్నప్పటికీ సాంకేతికత సంస్థలు లేకపోతే వెనకబడిపోతామని చెప్పడానికి ఉదాహరణలు చెప్తున్నారు ఇక్కడ మనకి. ఉదాహరణకి చూడండి ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంది? ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో మనం ఏం చెప్పుకున్నాం? అక్కడ మనకి ఎక్కువగా మనకి బొగ్గు అనేటువంటిది కనిపిస్తూ ఉంది, అవునా? ఆన్ ద కాంట్రరీ దేర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ హ్యావ్ ఎ పూర్ రిసోర్స్ బేస్ బట్ దే ఆర్ ఎకనామికల్లీ డెవలప్డ్. ఓకేనా? అంటే అక్కడ ఆ ప్రాంతం ఏమో మరి ఖనిజాలు ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ? జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ చూసుకుంటే మనకి ఫుల్గా ఏమున్నాయి? ఖనిజాలు ఉన్నాయి. కానీ ఆ ప్రాంతాలు రెండు కూడా వెనకబడిపోయినటువంటి ఏరియాలు, అవునా? అలాగే ఇక్కడ చూడండి ముంబై అనేటువంటి ప్రాంతం ఉంది. మరి ఈ ముంబైలో ఏమైనా ఉన్నాయా? అక్కడ అసలు ఎటువంటి ఖనిజ నిక్షేపాలైనా ఉన్నాయా? అక్కడ ఏమైనా ఉన్నాయా? కానీ అది చూసుకుంటే మనకి ఎకనామికల్గా బాగా డెవలప్ అయిపోయినటువంటి ఏరియాగా మనకు కనిపిస్తుంది. ఓకేనా? ద హిస్టరీ ఆఫ్ కలనైజేషన్ reveals that rich resources in colonies were the main attractions for the foreign invaders. అంటే ఏంటి? అసలు వలస రాజ్యాల్లో ఉన్నటువంటి విలువైన వనరులు ఏమైతే ఉన్నాయో ఇది విదేశీ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆకర్షణగా మారింది. అంతే కదా? మరి వాస్కో డి గామా ఎప్పుడైతే కేరళ మరి ప్రాంతంలో అతను మొట్టమొదటిసారిగా క్యాలికట్ తీరంలో చేరుకొని అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే జామోరిన్ ఉన్నాడో ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏం తీసుకెళ్ళాడు? మిరియాలు తీసుకెళ్ళాడు. సో ఈ మిరియాల యొక్క ఈ స్పైస్ని వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ తర్వాత అక్కడికి మనకి రాకపోకలు జరిగినాయి. దాని ద్వారానే ఆ పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మన భారతదేశానికి వచ్చి మనల్ని దోచుకోవడానికి మొదలుపెట్టారు. అంటే ఏంటి? అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వలస రాజ్యాల్లో విలువైనటువంటి వనరులు ఏమైతే ఉన్నాయో ఇవే విదేశీ ఆక్రమణదారులకు ప్రధానమైనటువంటి ఆకర్షణ అయింది అని చెప్తున్నారనమాట. అలాగే ఇట్ వాజ్ ప్రైమరీలీ the higher level of technological development of the colonizing countries that helped them to exploit resources of other regions and establish their supremacy over the colonies. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ప్రధానంగా వలసలు ఏర్పాటు చేసుకున్నటువంటి దేశాల్లో సాంకేతిక అభివృద్ధి ఎక్కువగా ఉండటంతో వాళ్ళు ఏం చేశారు? ఇతర ప్రాంతాల వనరులను దోపిడీ చేయడానికి మరియు వారి యొక్క వలసలపై వారి ఆధిపత్యాన్ని స్థాపించడానికి సహాయపడింది. అంతే కదా? వాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ప్యాక్ చేసుకొని దాన్ని మంచిగా ఫిల్టర్ చేసుకొని ఏమైతే ఓర్ ఉందో దాని నుంచి వాళ్ళు మినరల్ని తయారు చేయగలిగారు. సో ఈ ఖనిజాన్ని అంటే ముడి ఖనిజం నుంచి ఖనిజాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ సంస్థలకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ సంస్థల్ని ఎవరైతే బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వీళ్ళు ఎక్కువగా దేశాల మీద ఇతర దేశాల మీద దండయాత్రలు చేశారు. అంతే కదా? ఇక్కడ నుంచి మిరియాలు తీసుకెళ్ళిపోయి వాడు ఏం చేయగలిగాడు? దాన్ని వెంటనే వేరే వేరే దేశాలకి వ్యాపార నిమిత్తం వాటిని పంపించుకోగలిగాడు, బిజినెస్ చేయగలిగాడు. కాబట్టి మళ్ళీ మన దేశానికి వచ్చాడు. అంతే కదా? ఇప్పుడు ప్రధానమైనటువంటిది ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మనం ఇవ్వలేకపోయాం, వాడు ఇచ్చేసుకోగలిగాడు. అందువల్లే వాడు మనకంటే ఎక్కువ బిజినెస్ని చేయగలిగాడు, వాడు భారతదేశానికి వచ్చి ఆక్రమించగలిగాడు అని చెప్తున్నారు. ఓకేనా? సో దేర్ ఫోర్ రిసోర్సెస్ కెన్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఓన్లీ వెన్ దే ఆర్ అకంపనీడ్ బై అప్రోప్రియేట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్. అంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి, రిసోర్సెస్ మనకు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? సాంకేతిక అభివృద్ధి ఉండాలి, సంస్థాగత మార్పులు అనేటువంటివి ఉంటేనే రిసోర్సెస్ అనేటువంటివి ఖచ్చితంగా మన డెవలప్మెంట్కి ఉపయోగపడేలా మనం మార్చుకోగలం అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దిస్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కలనైజేషన్. సో మనం చూసుకుంటే ఆ వలస పాలనలో భారతదేశంలో వలస రాజ్యంగా ఉన్నప్పుడు భారతదేశం ఇవన్నీ కూడా చూసేసింది. అవునా కదా? అందరూ వచ్చారు, అందరూ దోచుకొని పోయారు. సో దానివల్ల భారతదేశం ప్రతిదాన్ని అనుభవించింది. అవునా? సో నెక్స్ట్ చూసుకుంటే దేర్ ఫోర్ ఇన్
in India, development in general and resource development in particular does not only involve the availability of resources. అంటే అందువల్ల భారతదేశంలో సాధారణంగా అభివృద్ధి అనేటువంటిది వనరుల అభివృద్ధిలో మాత్రమే కలిసిపోయి ఉంది అని చెప్తున్నారు. ఓకే, బట్ ఆల్సో ద టెక్నాలజీ, క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ అండ్ ద హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పీపుల్. అంటే వీటితో పాటు ఏముంది అక్కడ, మానవ వనరుల నాణ్యత ఉంది, అలాగే ప్రజల యొక్క చారిత్రక అనుభవాల ప్రమేయం కూడా ఉంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు క్వశ్చన్ రూపంలో ఒకవేళ ఈ ఇప్పటిదాకా జరిగినటువంటి పాఠాన్ని అడిగితే వై డు వి నీడ్ ఏ బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్, ఎందుకు ఉండాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా అని అడిగారు అనుకున్నప్పుడు మనం ఏం చెప్పాలి, ఒక 4 పాయింట్స్ రాయగలగాలి. ఇండియా ఈజ్ ఏ కంట్రీ with enormous diversity of resources. Certain areas in India are rich in mineral resources, example Jharkhand, whereas certain regions are rich in water resources, example Arunachal Pradesh, but lack in infrastructure facilities. Ladakh is rich in cultural heritage but is isolated from other regions and also lacks in resources such as water, minerals, etc. This calls for balanced resource planning at the national, state, regional and local levels. అంటే భారతదేశంలో వైవిధ్యమైనటువంటి ఏముంది, వనరులు ఉన్నాయి. అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి వనరులు లేవు కాబట్టి విపరీతమైనటువంటి వైవిధ్యం ఉండటం వలన కొన్ని ఏరియాస్లోనేమో మినరల్స్ దొరుకుతాయి, కొన్ని ఏరియాస్లో మినరల్స్ దొరకవు, కొన్ని ఏరియాస్లో వాటర్ దొరుకుతుంది, కొన్ని ఏరియాల్లో వాటర్ దొరకదు. మరి లడాఖ్లో చూసుకుంటే మంచి సాంస్కృతిక వారసత్వం ఉంది కానీ అక్కడ ఎటువంటి ఇన్ఫ్రా లేదు. కాబట్టి మనకేం చేయాలి, బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్ అనేటువంటిది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, లోకల్ లెవెల్లో జరగాలి అనేటువంటిది దీని ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్, ఏముంటాయి రిసోర్స్ ప్లానింగ్లో మనం చెప్పుకున్నాం 3 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటది, ఫస్ట్ది వనరుల గుర్తింపు అని చెప్పాం కదా, ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ. దిస్ ఇన్వాల్వ్స్ సర్వేయింగ్, మ్యాపింగ్ and qualitative and quantitative estimation and measurement of the resources, evolving a planning structure endowed with appropriate technology, skill and institutional setup for implementing resource development plans, matching the resource development plans with overall national development plans. సో ఈ 3 రకాలైనటువంటివి ఏంటి, ఫస్ట్ది వనరుల గుర్తింపు, అలాగే ప్రణాళిక నిర్మాణం, అలాగే ప్రణాళికను సరిపోల్చడం అనేటువంటిది. ఈ మూడింటిని మనం చేసుకోగలిగితేనే ఖచ్చితంగా వనరుల ప్రణాళిక అనేటువంటిది సక్రమంగా సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో వనరుల పరిరక్షణ అనేటువంటిది రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ. ఏ అభివృద్ధి కార్యకలాపం జరగాలన్నా ఖచ్చితంగా ఏముండాలి, మనకి రిసోర్సెస్ అనేటువంటివి అంటే వనరులు అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇర్రేషనల్ కన్జంప్షన్ అండ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ మే లీడ్ టు సోషియో ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే అహేతుక వినియోగం, అలాగే అతిగా ఉపయోగించుకోవటం అంటే ఏంటి, కరెక్ట్గా వాడుకోకపోవటం, ఎక్కువగా వాడేయటం. సో ఇలాంటివన్నీ దేని దారితీస్తాయి అంటే సామాజికమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, లేదంటే పర్యావరణ సమస్యలు కావచ్చు. సో వీటికి దారితీస్తాయి. కాబట్టి టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ రిసోర్స్ కన్జర్వేషన్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మరి ఈ సమస్యలను అధిగమించాలంటే ఏం చేయాలి, వివిధ స్థాయిలలో వనరుల పరిరక్షణ అనేటువంటిది అవసరం, అంతేనా కదా. మరి అంతకుముందు మనం చూసుకుంటే దిస్ హ్యాడ్ బీన్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ ద లీడర్స్ అండ్ థింకర్స్ ఇన్ ద పాస్ట్. అందుకనే పూర్వకాలంలో మనకి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే సమాజ హేతువు కోరేటువంటి వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ చూడండి ఏం చెప్పారు. ఆయన తన వాయిస్లో రిసోర్స్ కన్జర్వేషన్ గురించి ఏం చెప్పారు అంటే దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ వనరులు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో ఇవి అందరి అవసరాలు తీర్చడానికి ఉన్నాయి కానీ ఏ ఒక్కరి దురాశ కోసం కాదు. అంటే దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అని చెప్పాడు అనమాట ఆయన. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే హీ ప్లేస్డ్ ద గ్రీడీ అండ్ సెల్ఫిష్ ఇండివిజువల్స్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ యాజ్ ద రూట్ కాజ్ ఫర్ రిసోర్స్ డిప్లిషన్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ అని చెప్పారు. అంటే ఎవరికైతే స్వార్థము, ఆశ, పేరాశ, దురాశ ఇలాంటివి అయితే ఉన్నాయో వీటి వలన ఏమవుతుంది అంటే మనకి రీసోర్స్ అనేటువంటివి నాశనం అయిపోతాయి, ప్రపంచ స్థాయిలోనే వీటిని నాశనం అయిపోతాయి అని చెప్పారు. హీ వాజ్ అగెనిస్ట్
మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ బై ద మాసెస్. అంతేనా? సో ఏం చెప్పారు, ఇలా ఎప్పుడైతే ఇలా ఉన్నాయో వీటి వల్ల మనకేం జరుగుతుంది, చాలా మంది భారీ తరహా ఉత్పత్తి విధానాన్ని ఏమైతే ఉందో అంటే ఏంటి పరిశ్రమలు కానీ ఇలాంటివి ఉన్నాయో వీటిని ఏం చేయాలని చెప్పారు, ఎక్కువ మంది శ్రామికులు ఉత్పత్తి చేసే విధానం ఉండాలి. అంటే ఏంటి, మనకి ఎక్కువ మంది శ్రామికులకి పని కల్పించాలి, కానీ ఆ పనంతా మిషనరీ చేసేసింది అనుకోండి, పని అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఏదో ఎక్కువ సంపాదించాలని మిషన్స్ పెట్టేశారు అనుకోండి, దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి సగటు వ్యక్తులు ఎవరు కూడా సంపాదించుకోవడానికి అవసరం ఉండదు. కాబట్టి ఆయన ఏం చెప్పారు, భారీ తరహా ఉత్పత్తి విధానం ఏమైతే ఉందో దాన్ని వ్యతిరేకించారు ఆయన. దాని బదులు ఏం చెప్పారు ఆయన, ఎక్కువ మంది శ్రామికులు ఉత్పత్తిలో ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి పని దొరుకుతుంది, ఉత్పత్తుల సంఖ్య కూడా పెరుగుతుంది, ఆ ప్రొడక్ట్స్ వలన మరి భారతదేశం యొక్క ఎకానమీ కూడా డెవలప్ అవుతుందని చెప్పారు. ఓకే, సో ల్యాండ్ రిసోర్సెస్ అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి భూ వనరులు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో అవి వి లివ్ ఆన్ ల్యాండ్, we perform our economic activities on land, we use it in different ways. ఏంటి, మనం ఈ భూమి మీద నివసిస్తాం, అలాగే మన ఆర్థిక కార్యకలాపాలన్నిటి కూడా మూలం ఏంటి, మరి భూమి, అంతే కదా. సో నేల ఉంటేనే పంటలు పండించవచ్చు, నేల ఉంటేనే ఫ్యాక్టరీలు కట్టచ్చు, నేల ఉంటేనే వ్యవసాయం చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మరి దానికి కావాల్సింది ఏంటి, నేల లేక భూమి అనేటువంటిది కావాలి. సో భూమి మీద నివసిస్తున్నాం, భూమిని ఎకనామిక్ యాక్టివిటీస్కి వాడుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు అనేక రకాల్లో భూమిని వాడుతూ ఉన్నాం. అయితే ల్యాండ్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అందుకే భూమి అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వనరుగా మనం చెప్తాం. ఇట్ సపోర్ట్స్ నేచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, ఇది సహజ వృక్ష సంపద. వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద, అలాగే వైల్డ్ లైఫ్ అంటే వన్యజీవులు లేక వన్యప్రాణులు, అలాగే మరి హ్యూమన్ లైఫ్ మానవ జీవితం, అలాగే ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాలు, అలాగే ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి రవాణా, అలాగే చూసుకుంటే మనకి సమాచార ప్రసార వ్యవస్థ అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా మరి దాన్ని సపోర్ట్ చేస్తుంది. హవెవర్ ల్యాండ్ ఈజ్ అన్ అసెట్ ఆఫ్ ఎ ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఇక్కడ మరి భూమి అనేటువంటిది పరిమితమైనటువంటి పరిమాణంలో ఉంది. అంటే చూడండి ఎంత ఉంది మనకు తెలుసు, దీని యొక్క వైశాల్యం ఎంత ఉందో మనకు తెలుసు, అంటే అంతే ఉంటుంది, కానీ అది పెరుగుతుందా, పెరగదు కదా. అయితే దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ ద అవైలబుల్ ల్యాండ్ ఫర్ వేరియస్ పర్పసెస్ విత్ కేర్ఫుల్ ప్లానింగ్. అయితే ఉన్నటువంటి భూమిని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఒక ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్లో ఖచ్చితంగా దాన్ని ఏం చేసుకోవాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడ ఎక్కువ బిల్డింగ్స్ కట్టుకోవాలి, లేదంటే ఎక్కడ వ్యవసాయం చేసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా భూమిని వాడుకోవాలి. అంటే లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ ల్యాండ్ అండర్ ఏ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ నేమ్లీ. మరి ఇక్కడ చూసుకుంటే మనకి మరి భూస్వరూపాలు అంటే భారతదేశం మనం చూసుకుంటే ఎన్ని రకాల భూస్వరూపాలుగా మనకు కనిపిస్తుంది అనేటువంటిది మనం చూసుకుంటున్నాం ఇక్కడ. సో చూడండి, ఫస్ట్గా మనకి ఏం కనిపిస్తున్నాయి, మౌంటైన్స్ అంటే పర్వతాలు కనిపిస్తున్నాయి. ఎన్ష్యూర్ పెరినియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్, అలాగే ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ టూరిజం అండ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ అంటే మరి ఈ నదులు ఏం చేస్తున్నాయి, నిరంతరం ప్రవాహం కల్పిస్తూనే ఉన్నాయి. అంటే మరి వాటర్ ఎక్కడి నుంచో హిమాలయ పర్వతాల్లో జీవనదులైనటువంటి గంగా, యమున, బ్రహ్మపుత్ర, సో ఇవన్నీ కూడా ప్రవహిస్తూ మరి ఏం చేస్తున్నాయి, మరి వ్యవసాయానికి కానీ పర్యావరణానికి కానీ పర్యాటకానికి కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే రెండవది ప్లాట్యూస్. ఏంటి ప్లాట్యూస్ అంటే మనకి ఇక్కడ ఇట్ పొసెసెస్ రిచ్ రిజర్వ్స్ ఆఫ్ మినరల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఫారెస్ట్ అంటే రెండవది పీఠభూములు. సో ఈ పీఠభూములు ఏం చేస్తున్నాయి మనకి ఇక్కడ, ఈ పీఠభూములు అనేటువంటివి 27% పీఠభూమి మనకి అపారమైనటువంటి ఖనిజ నిల్వలు, అలాగే శిలాజ ఇంధనాలు, ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, అలాగే అడవులు. సో ఇవంతా కూడా ఎక్కడున్నాయి, ఈ పీఠభూమి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా మనకి మరి చూడండి ఇక్కడ ఏమున్నాయి అంటే మైదానాలు, ప్లెయిన్స్ అన్నమాట. సో ఇదేం చేస్తుంది మనకి, ఇట్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో మనకి ఏం చేస్తుంది, వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ అనువైనటువంటి ప్రదేశంగా ఈ మైదానాలు పిలువబడుతున్నాయి. అంతేనా. సో 30% ఏమున్నాయి మనకి అంటే పర్వతాలు ఉన్నాయి, అలాగే 27% ఏమున్నాయి అంటే పీఠభూమి ఉంది, అలాగే 43% ఏమున్నాయి అంటే మైదానాలు. అందుకనే పచ్చని పచ్చిక బయళ్ళు అలాగే వ్యవసాయ భూములతో ఉన్నటువంటి ఈ భారతదేశం అన్నపూర్ణగా ఎందుకు పిలువబడుతుంది అంటే ఎక్కువ పంట భూములు మరి 43% మైదానాల్లోనే పెరుగుతున్నాయి.
ఓకేనా. సో మరి ల్యాండ్ యూటిలైజేషన్లో మనం ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని, ఈ ల్యాండ్ రిసోర్సెస్ని ఎన్ని రకాలుగా వాడుతున్నాము లేక ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాము అంటే, ఒకటి అడవుల రూపంలో, రెండు ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అంటే సాగుకు అందుబాటులో లేని భూమిగా ఉపయోగిస్తున్నాం. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఇతర సాగు చేయని భూమి, దీంట్లో మనం బీడు భూమిని కలపమన్నమాట. అలాగే ఫాలో ల్యాండ్స్ అంటే మనం ఇక్కడ చూసుకుంటే అదేంటి, బీడు భూముల్ని అక్కడ మనం కలపలేదు, ఇక్కడ మనం బీడు భూముల్ని విడిగా చూపిస్తున్నాం అనమాట. అలాగే నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు ప్రాంతంగా మనం మరి చూపిస్తున్నాం. సో ఇక్కడ ఫారెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు, అడవులు. అలాగే రెండోది చూసుకుంటే ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అంటే ఏంటి, మనం వ్యవసాయం చేయనటువంటి నేలని ఏమంటాము, వ్యవసాయేతర భూమి. వ్యవసాయేతర భూమి అంటే ఏంటి, మనం వ్యవసాయం చేయకుండా మిగిలిపోయినటువంటి భూమి, దీన్నే మనం బంజర్ అంటాము, వ్యర్థ భూమి అని కూడా పిలుస్తామన్నమాట. సో భూమి ఉంటుంది కానీ వ్యవసాయం అనేటువంటి దానిలో జరగదు. సో దీన్ని మనం చూసుకుంటే మనకి దీన్ని రెండు రకాలుగా విడగొట్టాం. ఒకటేంటి, బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్ అంటే బంజర్ లేక వ్యర్థ భూమి అని చెప్పామన్నమాట. రెండోది ఏం చేసాం, వ్యవసాయేతర భూమి. సో రెండోది వ్యవసాయేతర భూమి, బంజర్ భూమి, వ్యర్థ భూమికి తేడా మీకు అర్థమైపోయింది. ఏంటి చెప్పండి ఒకసారి. బంజర్ లేక వ్యర్థ భూమి అంటే ఏంటంటే, ఇక్కడ మనం బంజర్ భూమి అంటే ఖాళీగా ఉన్నటువంటి ప్లేసు, అక్కడ ఎటువంటి ఏమి చేయమన్నమాట, అది ఖాళీగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, వ్యవసాయేతర భూమి అంటే ఏంటి, ల్యాండ్ పుట్ ఆన్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అంటే ఏంటి, ఇక్కడ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ఏం చెప్పాం, వ్యవసాయం చెయ్యండి అంటే ఏంటి అర్థం, అక్కడ బిల్డింగ్లు ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, ఫ్యాక్టరీలు ఉండొచ్చు. సో దీన్ని మనం వ్యవసాయేతర భూమి అని పిలుస్తాం. ఓకేనా. ఏమీ కనిపించదు, ఖాళీగా ఉందనుకోండి, దాన్ని మనం బ్యారన్ ల్యాండ్ అని పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. బంజరు భూమి లేక వ్యర్థ భూమి అని పిలుస్తున్నాం. ఈ రెండింటికి తేడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అనేటువంటిది రెండు రకాలుగా విభజించబడింది. ఒకటి బ్యారన్ ల్యాండ్ అంటే బంజర్ లేక వ్యర్థ భూమి, రెండవది ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అంటే అక్కడ బిల్డింగ్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్ ఉంటే దాన్ని మనం వ్యవసాయేతర భూమి అంటాం. ఇక మూడవది చూసుకుంటే అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఏంటి, అక్కడ అసలు ఇతర సాగు చేయని భూమి అనమాట. అంటే అసలు మనం దాంట్లో ఏమీ సాగు చేయం, కానీ ఎలా ఉంటుంది, అక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి. అంటే అది బీడు భూమి కాదు. ఓకేనా. బీడు భూమి కానిది అని చెప్పాం కాబట్టి అది బీడు భూమి కాదు అంటే ఏంటి, అది ఖచ్చితంగా పచ్చిక దాంట్లో ఉంటుంది. కాబట్టి శాశ్వత పచ్చిక బయళ్ళు లేక మేత భూమి అని పిలుస్తాం. దీన్నే పర్మనెంట్ ప్యాస్చర్స్ ఆర్ గ్రేజింగ్ ల్యాండ్ అని పిలుస్తాం అనమాట. సో ఈ పచ్చిక బయళ్లలో ఎక్కువగా మరి పశువుల మేతకి మనం దాన్ని వాడుతూ ఉంటాం. అలాగే ఇంకోటి ఉంది, ఏంటది, అక్కడేముంటుంది అంటే ల్యాండ్ అండర్ మిస్లీనియస్ ట్రీ క్రాప్స్ గ్రూప్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద నెట్ సోన్ ఏరియా అంటే ఇక్కడ చెట్లు, తోటలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కానీ పంట వేయం కాబట్టి దీన్ని నెట్ సోన్ ఏరియాలో కలపమన్నమాట. ఏంటి నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి, గ్రాస్ సోన్ ఏరియా, అది మనం తర్వాత చెప్దాం. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇతర సాగు చేయని భూమి అంటే బీడి భూమి లేకుండా ఎన్ని రకాలుగా విడగొట్టాము అంటే మూడు రకాలుగా. ఒకటి ఇందా చెప్పాను మీకు, ఏంటది, మేత భూమి అంటే గ్రేజింగ్ ల్యాండ్స్ ఉంటాయి దాంట్లో. అలాగే ఏముంటాయి దీంట్లో అంటే చెట్లు, తోటల కింద ఉన్నటువంటి భూమి అనమాట. చెట్లు, తోటలు అంటే ఈ చెట్లు, తోటలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం పచ్చిక బయళ్ళ కింద కలపలేం కదా. ఈ చెట్లు ఏమైతే ఉన్నాయో వీటిని మనం పచ్చిక బయళ్ళలో కలపమన్నమాట. అలాగే ఇక లాస్ట్ది కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి, లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దాన్ 5 అగ్రికల్చరల్ ఇయర్స్ అంటే 5 ఏళ్ల నుంచి మనం దాంట్లో సాగు చేయకుండా వదిలేసామనుకోండి, దాన్ని దేంట్లోకి తీసుకొస్తాము అంటే కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ కింద తీసుకొస్తాం. అంటే సాగు చేయదగినటువంటి వ్యర్థ భూమి. మనం సాగు చేయొచ్చు దీన్ని, కానీ చేయట్లేదు 5 ఏళ్ల నుంచి, కాబట్టి దీన్ని దేంట్లో తీసుకెళ్తాము అంటే సాగు చేయదగిన వ్యర్థ భూమిలోకి తీసుకెళ్తాం. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫాలో ల్యాండ్స్ అంటే చెప్పాను కదా మీకు, ఏంటి ఫాలో ల్యాండ్స్ అంటే బీడు భూములు. బీడు భూములు అంటే దీన్ని ఎలా విడగొడతాము అంటే రెండు రకాలుగా విడగొడతాం. ఎలాగా, కరెంట్ ఫాలో అంటే ఏంటి, ప్రస్తుతం బీడు చేయబడింది అంటే ఇప్పుడు మాత్రమే బీడులో ఉంది అంటే ఏంటి అర్థం, ఒకటి లేక అంతకన్నా తక్కువ వ్యవసాయ సంవత్సరాలకు సాగు లేకుండా వదిలేసిన భూమి అనమాట. అంటే లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ 1 or less than 1 అగ్రికల్చరల్ ఇయర్ అంటే ప్రస్తుతం అన్నాం. కరెంట్ ఫాలో అంటే అర్థం ఏంటి అంటే, కరెంట్ ఫాలో అంటే ఏంటి, ఇప్పుడు అంటే జస్ట్ ఒక సంవత్సరం క్రితం నుంచో లేదంటే ఈ సంవత్సరంలోనో దాన్ని మనం పండించలేదు అనుకోండి, దాన్ని కరెంట్ ఫాలో అంటాం అనమాట.
ఓకేనా. సో రెండోది చూడండి, అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే ఏంటి, ఇది 1 నుంచి 5 సంవత్సరాల మధ్యలో, అంటే 1 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఎందుకు అన్నాము, ఇందాక చెప్పుకున్నాం 5 సంవత్సరాల కంటే ఎక్కువ మనం దాన్ని వదిలేసాం అనుకోండి, అది ఎందులోకి వెళ్ళిపోద్ది, సాగు చేయదగిన వ్యర్థ భూమిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఫాలో ల్యాండ్స్లో 2 రకాలు ఏంటి అంటే, ఒకటేమో కరెంట్ ఫాలో, రెండోది అదర్ దాన్ కరెంట్ ఫాలో అన్నమాట. సో ఇదేంటి అంటే 1 నుంచి 5 సంవత్సరాల లోపల మనం దీన్ని కల్టివేట్ చేయకుండా వదిలేసినటువంటి భూమిని మనం ఇక్కడ 2 రకాలుగా విభజించాం ఈ ఫాలో ల్యాండ్స్ ని. ఒకటేమో కరెంట్ ఫాలో, రెండోది అదర్ దాన్ కరెంట్ ఫాలో. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి, పంటలు పండించిన భూమి. నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి, ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ అన్ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. సో ఇక్కడ మీకు 2 తెలియాలి. ఒకటి ఏంటి అంటే నెట్ సోన్ ఏరియా అనేది తెలియాలి మీకు. నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు ప్రాంతము. అంటే నికర సాగు ప్రాంతము అంటే ఏంటి, నికరంగా ఎంత సాగు చేస్తున్నారో ఆ నికర సాగు ప్రాంతము. నికర సాగు ప్రాంతము, నికరము అంటే ఏంటి, ఉదాహరణకి ఒక రైతుకి 10 హెక్టార్లు ఉందనుకుందాం. ఓకేనా. ఒక రైతుకి ఎన్ని హెక్టార్లు భూమి ఉంది, 10 హెక్టార్లు భూమి ఉంది అనుకుందాం. ఇతను 10 హెక్టార్లలో ఈ సంవత్సరం ఇతను పంట పండించాడు. ఓకేనా. సో ఇప్పుడు గ్రాస్ క్రాప్డ్ ఏరియా 10 హెక్టార్లే అవుతుంది, నెట్ సోన్ ఏరియా కూడా 10 హెక్టార్లే అవుతుంది. కానీ ఎప్పుడైతే సపోజ్ ఇతను మళ్ళీ రెండో పంట కోసం మళ్ళీ, అంటే ఇప్పుడు ఖరీఫ్ రబీ ఉంటాయి కదా, ఖరీఫ్కి 10 హెక్టార్లు పండించాడు, రబీకి మళ్ళీ ఒక 10 హెక్టార్లో పంట వేశాడు అనుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి, విత్తినటువంటి నెట్ సోన్ ఏరియా అంటే మొత్తం సాగు చేయబడినటువంటి ప్రాంతం. ఓకేనా. అంటే నికరంగా సాగు చేసిన ప్రాంతం ఎంత, 10 హెక్టార్లలోనే ఇతను 2 సార్లు సాగు చేశాడు కాబట్టి గ్రాస్ క్రాప్డ్ ఏరియా ఎంత అవుద్ది, గ్రాస్ క్రాప్డ్ ఏరియా 20 హెక్టార్లు అవుద్ది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెట్ సోన్ ఏరియా అంటే అతను నికర సాగు చేసేటువంటి ప్రాంతం ఏమైతే ఉందో అది 10 హెక్టార్సే, ఎప్పుడు 10 హెక్టార్స్లోనే చేస్తాడు. అదే జీసీఏ వచ్చేసరికి 2 సార్లు పంట పండించాడు కాబట్టి 20 హెక్టార్ల కిందకు వస్తుంది. అదే అతను 3 సార్లు పంట పండించాడు అనుకోండి, ఇంకొక సీజన్లో అంటే 3 నెలలకు ఓ పంట, మళ్ళీ 3 నెలలకు ఓ పంట, మళ్ళీ 3 నెలలకు పంట, 3 సార్లు పంట చేశాడు అనుకోండి, ఇతను 30 హెక్టార్లు పంట పండించినట్టు. కాబట్టి జీసీఏ ఏమవుద్ది, 30 హెక్టార్లు అవుతుంది అన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి అదే, కానీ అదే భూమిలో 3 సార్లు పంట పండిస్తే 30 హెక్టార్లు గ్రాస్ క్రాప్డ్ ఏరియా అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇది తేడా దీనికి దానికి. సో దీన్నే స్థూల సాగు ప్రాంతము అంటాం. దీన్ని స్థూల సాగు ప్రాంతము అంటే స్థూలంగా మొత్తంగా ఎంత సాగు చేశాడు, మొత్తంగా 3 సార్లు పంట వేస్తే 30 హెక్టార్లు, 2 సార్లు చేస్తేనేమో 20 హెక్టార్లు అంటాం. ఇది జీసీఏ అంటే ఇది స్థూల సాగు ప్రాంతం. అలా కాకుండా అతనికి ఉన్నటువంటి భూమి మాత్రం అంతే ఉంటుంది కదా, అదే భూమిలో 3 సార్లు పండించాడు అనుకోండి, అది జీసీఏ అవుతుంది. ఈ 10 హెక్టార్ల భూమిలోనే పండించాడు కాబట్టి ఇదేమవుతుంది అంటే నికర సాగు ప్రాంతం అవుతుంది. ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి, నికర సాగు ప్రాంతము, స్థూల సాగు ప్రాంతము. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హౌ డు వి డిఫరెన్షియేట్ బిట్వీన్ నెట్ సోన్ ఏరియా అండ్ గ్రాస్ సోన్ ఏరియా అని అడిగారు అనుకోండి, రేపొద్దున మిమ్మల్ని క్వశ్చన్. ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ రేజ్డ్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ రిప్రజెంట్స్ ద నెట్ సోన్ ఏరియా. అంటే ఈ సంవత్సరంలో 2025లోనో 26లోనో పంటలు పండించారు అనుకోండి, 2026లో అతను పంట సాగు చేసినటువంటిది అతని 10 హెక్టార్లు ఏమైతే ఉందో అదే నెట్ సోన్ ఏరియా అవుతుంది. నెట్ సోన్ ఏరియా అంటే ఏం చెప్పాను మీకు, నికర సాగు ప్రాంతం. మరి గ్రాస్ సోన్ ఏరియా అంటే ఏంటి, గ్రాస్ సోన్ ఏరియా ఈజ్ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ దట్ ఇఫ్ మోర్ దాన్ వన్ సీజనల్ క్రాప్ ఈజ్ రేజ్డ్ ఓవర్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ద ఏరియా ఈజ్ కౌంటెడ్ ట్వైస్ అనమాట. 2 సార్లు పండించారు అనుకోండి, అప్పుడు 2026లో స్థూల సాగు ఎంత, రెండోసారి పండిస్తే 20 హెక్టార్లు అని చెప్పాలి. ఇది స్థూల సాగు. అంటే ఇప్పుడు స్థూల సాగు అంటే మొత్తం సాగు అని చెప్పాను, నికర సాగు అంటే అసలు ఎంత భూమి ఉందో ఆ భూమిలో ఒక్కసారి పండించే పంటని అక్కడ మనం నికర సాగుగా చెప్తాం. ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ సోన్ ఏరియా ఓవర్ నెట్ సోన్ ఏరియా ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ మీన్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ద ఏరియా. అంటే అక్కడ ఉండేటువంటి నీటి పారుదల వ్యవస్థను బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ మంచిగా వాటర్ వస్తుంది అనుకోండి, 2 పంటలు కాకపోతే 3 పంటలు వేసుకోవచ్చు. కానీ
వాటర్ లేదు, ఇరిగేషన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుద్ది, అసలు అక్కడ ఆ 10 హెక్టార్ల పంట మాత్రమే పండుద్ది అనమాట. అప్పుడు నికర సాగు, స్థూల సాగు రెండు ఒకటే అవుతాయి. ఓకేనా. సో ఇంటెన్సివ్ కల్టివేషన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ఏరియా ఈవెన్ దో ద టోటల్ అవైలబుల్ ల్యాండ్ మే రిమైన్ ద సేమ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. మరి భారతదేశంలో భూ వినియోగ నమూనా ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే, ఇక్కడ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ డిటర్మైన్ బోత్ బై ఫిజికల్ ఫ్యాక్టర్స్. అంటే మనం ఇక్కడ చూసుకుంటే భూ వినియోగం అనేటువంటిది కొన్ని భౌతిక కారణాల మీద ఆధారపడి ఉంటుంది, అలాగే రెండోది చూసుకుంటే మానవ కారకాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక కారకాలు ఏంటి, ఒకటి టోపోగ్రఫీ. సో టోపోగ్రఫీ అంటే స్థలాకృతి అనమాట. అంటే అది ఎలా ఉంది, పర్వతాలుగా ఉందా, పీఠభూములుగా ఉందా, మైదానాలుగా ఉందా అనేటువంటిది. అలాగే నేల ఎలా ఉందనేటువంటిది, నేల అంటే నేలల రకాలు ఉంటాయి కదా, సో ఆ నేలల రకాలను బట్టి. అలాగే క్లైమేట్, వాతావరణం. సో ఈ మూడు దేని కిందకు వస్తాయి అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. ఏంటి ఆ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే, మళ్ళీ చెప్పండి, టోపోగ్రఫీ అంటే స్థలాకృతి, అంటే అది పీఠభూమా లేదంటే మైదానమా, పర్వత ప్రాంతమా అనేటువంటిది. అలాగే రెండోది చూసుకుంటే నేలల యొక్క రకాల మీద, అలాగే మూడోది చూసుకుంటే వాతావరణం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ మూడు ఏంటి, మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక కారణాలు అనమాట. సో మనకు కనిపించేటువంటి భౌతిక కారణాలు ఈ మూడు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పాపులేషన్ డెన్సిటీ, టెక్నాలజికల్ క్యాపబిలిటీ అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఏంటి, మానవ కారకాలు అంట. ఏంటి మానవ కారకాలు అంటే, మానవ కారకాల్లో మనకి ప్రధానంగా కనపడేది జనసాంద్రత, అంటే పాపులేషన్ డెన్సిటీ. మరి జనసాంద్రత అంటే ఏంటి, ఇక్కడ జనాలు ఎంత ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉంటారనేటువంటిది జనసాంద్రత, అంతే కదా. అలాగే టెక్నాలజికల్ క్యాపబిలిటీ అంటే ఏంటి, అక్కడ అసలు మనకి ఏమైనా చేయగలమా, అక్కడ టెక్నాలజికల్ అంటే అక్కడ ఏమైనా టెక్నాలజీ ఉపయోగపడుద్దా, సాంకేతికత ఉపయోగపడుద్దా, సాంకేతిక సామర్థ్యం ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి టెక్నాలజికల్ క్యాపబిలిటీలోకి వెళ్తుంది. అలాగే కల్చర్ అండ్ ట్రెడిషన్స్ అంటే అక్కడ ఉండేటువంటి సంస్కృతి, అక్కడ సాంప్రదాయాలు కూడా దేని కిందకు వస్తాయి అంటే మానవ కారకాల కిందకు వస్తాయి అన్నమాట. సో ఈ మూడు మానవ కారకాలు, ఈ మూడు భౌతిక కారకాల మీద భారతదేశం యొక్క భూ వినియోగం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ డిటర్మిన్డ్ బై, దేని ప్రకారం మనకి నిర్వహించబడింది అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఒకటి టోపోగ్రఫీ, రెండు క్లైమేట్, మూడోది వచ్చేసరికి మనకేం చెప్పాం, టోపోగ్రఫీ, క్లైమేట్ అండ్ నెక్స్ట్ నేలల రకాలు, అంతే కదా, అంటే సాయిల్ టైప్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశంలో ఎన్ని రకాల క్లైమేట్ అనేటువంటిది లేక మరి కనిపిస్తుంది మనకంటే, క్లైమేట్లో మనకి రెండు రకాల క్లైమేట్ కనిపిస్తాయి. ఒకటి ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ క్లైమేట్, రెండు మైల్డ్ క్లైమేట్. అంటే ఒకటేమో తీవ్రమైనటువంటి శీతోష్ణస్థితితో కూడినటువంటిది, ఒకటి సాధారణ శీతోష్ణస్థితితో కూడినటువంటి, రెండు రకాలైనటువంటి మనకి క్లైమేట్స్ అనేటువంటివి కనపడుతూ ఉంటాయి. ఓకేనా. సో రాజస్థాన్లో చూడండి మనకి ఎలా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అనమాట. అంటే ఎక్కువ వేడి కానీ లేదంటే ఎక్కువ చలి కానీ ఎక్కువ ఉక్క కానీ అలా ఏదైనా ఎక్స్ట్రీమ్గా ఉండేదాన్ని ఏమంటాము అంటే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అంటాం అనమాట. అలాగే మైల్డ్ క్లైమేట్ అంటే ఏంటి, పంజాబ్ చూసుకున్నారు అనుకోండి, అక్కడ మరీ ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు, అలాగే పంటలు పండడానికి అనువైనటువంటిది. ఎక్కువగా మనకి గోధుమలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, పంజాబ్ ప్రాంతంలోనే మనకి, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఈ ప్రాంతంలో గోధుమలు ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అందుకని అక్కడ మైల్డ్ క్లైమేట్ అనమాట, అంటే అందరూ నివసించదగినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో ల్యాండ్ యూటిలైజేషన్ డిఫర్ ఇన్ బోత్ ద రీజియన్స్. ఓకేనా. సో ఈ రీజియన్స్లో మనకు అలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సాయిల్ టైప్స్. సాయిల్ టైప్స్ చెప్పాం కదా మీకు, నేలల రకాలను బట్టి కూడా మనకి ఏమవుతూ ఉంటాయి అంటే ఒక ప్రాంతంలో పండే పంటలు ఇంకో ప్రాంతంలో పండవు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేలను బట్టి అక్కడ పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో మరి నేలలు మంచివి కాదనుకోండి, పంటలు అనేటువంటివి తక్కువగా పండుతాయి అన్నమాట. ఓకేనా. సో మరి హ్యూమన్ ఫ్యాక్టర్స్గా ఏమని చెప్పాను మీకు, పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత అంటే ఏంటి, డెన్సిటీ చూసుకుంటే మనకి ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ హై ఇన్ వెస్ట్ బెంగాల్. మరి వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే పాపులేషన్ విపరీతంగా ఉంటుంది.
మరి అలాగే లో ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో చూసుకుంటే మనకి అసలు పాపులేషన్ జనసాంద్రత అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అకార్డింగ్లీ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆల్సో డిఫర్స్ అనమాట. దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు అనేటువంటివి వెస్ట్ బెంగాల్లో చూడండి మనకి ఎంత ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, ట్రేడ్ అనేటువంటిది, ఎక్కువ చేపలు ఎక్స్పోర్ట్ చేసేది, ఎక్కువ చేపల్ని మరి కన్జ్యూమ్ చేసేది అంతా కూడా బెంగాల్ ఏరియాలోనే మనకు జరుగుతూ ఉంటుంది. మరి అరుణాచల్ ప్రదేశ్ చూడండి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువగా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పాను మీకు, టెక్నాలజికల్ క్యాపబిలిటీ అంటే సాంకేతిక సామర్థ్యం, అలాగే ఇంకోటి చూసుకుంటే సంస్కృతి సాంప్రదాయాలు. ఓకేనా. సో నెక్స్ట్ మొత్తం మనకి జియోగ్రఫికల్ ఏరియాలో భారతదేశం యొక్క వైశాల్యం ఎంత ఉంది అని చెప్పాను మీకు నేను, 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సో భారతదేశం యొక్క భౌగోళిక వైశాల్యం మనకి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు మనకు తెలిసిందే. అలాగే ల్యాండ్ యూజ్ డాటా however is available only for 93% of the total area. అంటే మనం చూసుకుంటే అందులో ఎంత ల్యాండ్ని మనం ఇప్పుడు యూజ్ డేటాలో అంటే భూమి ఎంత వాడుతున్నాము అనేటువంటి చూసుకుంటే ఆ భూ వినియోగ సమాచారం ఎంతవరకు మనకు అందుబాటులో ఉందంటే ఓన్లీ 93% ఉంది. మరి మిగిలిన 7% ఏంటి సార్ అనేది చూసుకుంటే బికాస్ రిపోర్టింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్సెప్ట్ అస్సాం హ్యాస్ నాట్ బీన్ డన్ ఫుల్లీ. అంటే మనం అసలు ఫస్ట్ వినియోగం అంత ఎంత భూమి వినియోగిస్తున్నారనేది 7 సిస్టర్స్లో మనం అస్సాం అనేటువంటి ఒక రాష్ట్రం తప్ప మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడా కూడా మనం పూర్తిగా భూ వినియోగం ఎలా జరుగుతుంది ఎంత జరుగుతుంది అనేటువంటి నివేదిక మనం ఇంకా తయారు చేసుకోలేకపోయామన్నమాట. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆఫ్ క్లైమేట్ అన్నమాట. అలాగే మోర్ ఓవర్ సమ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్, చైనా హ్యాస్ ఆల్సో నాట్ బీన్ సర్వేడ్. ఎందుకని మరి ఇక్కడ పైన చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ కూడా ఉంది, అది కూడా మన ల్యాండే. సో 93% ఎందుకైంది, 7% ఎందుకు అవ్వలేదు అంటే 7 సిస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అస్సాం మినహా మిగిలినటువంటి ఏ స్టేట్ కూడా మనం చేయలేకపోయాం. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా మనం చూసుకుంటే 1947-48 మధ్యలో పాకిస్తాన్ ఏం చేసింది, దురాక్రమణకు మరి పాల్పడింది. దానివల్ల పై ప్రాంతం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే అని పిలుస్తాం. అలాగే చైనా 1962లో వార్కి వచ్చి అదేం చేసింది, కొంత ప్రాంతాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో మాదని చెప్పి ఆక్రమించింది. సో దాన్ని మనం అక్సాయ్ చిన్ ప్రాంతం అంటాం. సో ఈ 2 ప్రాంతాలని మనం సర్వే చేయలేం, అంతే కదా. సో కాబట్టి అక్కడ మనకి ఎంత ల్యాండ్ ఉందో ఆ 7% ల్యాండ్ని మనం ఎప్పటి వరకు మా భూమి ఎంతవరకు వినియోగించుకోగలుగుతాం అనేటువంటిది మన దగ్గర లెక్కలు అనేటువంటివి లేవు అని చెప్తున్నారు. ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ పాస్చర్ హ్యాస్ ఆల్సో డిక్రీజ్డ్. అంటే ఇక్కడ మరి శాశ్వత పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి భూమి కూడా తగ్గిందనమాట. అంటే ఎప్పుడు రెగ్యులర్గా అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి అనుకోండి, అక్కడ మరి ఆ భూమిని దేనికి మనం ఉపయోగించలేం కాబట్టి ఓన్లీ గ్రేజింగ్కే కాబట్టి సో అది కూడా మనకు ఒక రకంగా తగ్గింది. మోస్ట్ ఆఫ్ ద అదర్ దాన్ ద కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఆర్ ఐదర్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆర్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఈజ్ వెరీ హై. అంటే ప్రస్తుత బీడు భూములు కాకుండా ఇతర భూములు ఏమైతే ఉన్నాయో ఇవి చాలా వరకు తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. అంటే అక్కడ ఏ పంటలు పండవు. అలాగే మరి అక్కడ ఉన్నటువంటి భూములకు సాగు చేయాలంటే ఖర్చు చాలా ఎక్కువైపోద్ది అనమాట. అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలి అంటే బోర్లు వేసుకోవాలి. మరి అలాంటి ల్యాండ్లో మనం భూమిని పండించాలి అంటే అసలు పెట్టుబడి విపరీతంగా అయిపోద్ది, మనకు వచ్చే లాభం అనేది తగ్గిపోతుంది. Hence these lands are cultivated once or twice in about 2 or 3 years and if these are included in the net zone area. అంటే ఏంటి, ఈ ల్యాండ్స్ మనం ఏం చేస్తున్నాం, 2-3 సంవత్సరాల్లో 1 లేక 2 సార్లు మాత్రమే సాగు చేస్తాం. ఎందుకని మరి అక్కడ చేయడానికి ఒకసారి వర్షం పడింది అనుకోండి బాగా, అప్పుడు ఆ వాటర్ను ఉపయోగించుకుని చేసేస్తాం అనమాట. అంతేగాని మిగిలిన టైంలో వర్షం పడలేదు అనుకోండి, ఒక సంవత్సరం వర్షం లేదనుకోండి, ఆ సంవత్సరం దాన్ని వదిలేస్తాం. సో అప్పుడు ఏమవుద్ది, అక్కడ మరి ఏమైతే నికర సాగు ప్రాంతం ఉందో ఆ నికర సాగు ప్రాంతంలో ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి నికర సాగు ప్రాంతంలో ఈ ల్యాండ్ అనేటువంటిది కలవదు అనమాట. ఓకేనా. సో దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ నెట్ జోన్ ఏరియా ఇన్ ఇండియా కమ్స్ టు అబౌట్ 54% ఆఫ్ ద టోటల్ రిపోర్టింగ్ ఏరియా. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏమైతే ఒకసారి నికర సాగు విస్తీర్ణంలో చేర్చినట్లయితే సర్వే చేయబడిన ప్రాంతం వరకు తీసుకుంటే అందులో నికర సాగు విస్తీర్ణం ఎంతవరకు ఉంటుంది అంటే 54% ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏమో చేరుస్తాం, ఒక్కొక్కసారి ఏమో చేర్చం. అలా చేర్చడం తీసేయటం ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఇలాంటి
ఇలాంటివన్నీ చేరిస్తే 54% అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు పంట పండించాం ఈ సంవత్సరం పంటలు పండినప్పుడు నెట్ జోన్ ఏరియాలోకి ఈ ల్యాండ్ వచ్చుద్ది అంటే అప్పుడు మనకి పెరుగుద్ది అనమాట, 54%కి రీచ్ అవుద్ది, నెట్ జోన్ ఏరియా అనేటువంటిది పెరుగుద్ది. ఓకేనా. ద ప్యాటర్న్ ఆఫ్ నెట్ జోన్ ఏరియా వ్యారీస్ గ్రేట్లీ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. అంతే కదా మరి, ఒక్కొక్కసారి కరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓ సంవత్సరం పంట పండుద్ది, కరువు లేనటువంటి ప్రాంతాల్లో ఎప్పుడూ పంట పండుద్ది. కాబట్టి ఒక స్టేటు ఇంకొక స్టేట్కి నెట్ జోన్ ఏరియా అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఓవర్ 80% ఆఫ్ ద టోటల్ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా. చూడండి, పంజాబ్ హర్యానా ఏమైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే పంట పండించే నికర సాగు విస్తీర్ణం ఉందో ఇక్కడ పంజాబ్ హర్యానాలో మొత్తం వైశాల్యంలో ఎంత ఉంటుందంట, 80% ఉంటుందంట. ఓకేనా, 80% మనకు కనిపిస్తుంది. అంటే 80% పంజాబ్ హర్యానాలో ఎప్పుడు పంట పండుద్ది అంటే అర్థం ఏంటి, ఎప్పుడు సాగులోనే ఉంటుంది అనమాట. ఎందుకని, అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అక్కడ నదుల ప్రాంతము, ఎప్పుడు మైదాన ప్రాంతము, కాబట్టి అక్కడ మనకి పంటలు అనేవి నిరంతరం పండుతూనే ఉంటాయి. అలాగే మరి ఇటుపక్క చూసుకోండి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఆ పర్వతాల్లో అక్కడ ఎక్కువగా ఫ్లాట్ ల్యాండ్స్ ఉండటం వలన అక్కడ మనం చూసుకుంటే నికర సాగు విస్తీర్ణం 10% ఉంటుంది అనమాట. అర్థమైందా తేడా? అంటే ఎప్పుడూ మనకి వర్షం పడి మైదానం మంచిగా ఉండి మరి అన్నీ కలిసి వస్తేనేమో అక్కడ 80% నెట్ జోన్ ఏరియా కనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళలేరు, అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు అనే ప్లేస్లో ఏమైతే మరి నికర సాగు విస్తీర్ణం అనేటువంటిది 10%గానే మనకి కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో అరుణాచల్ ప్రదేశ్, మిజోరము, మణిపూర్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. అంటే ఎక్కడైతే సముద్రంలో ఉన్నాయో ఆ ప్రాంతాలు, మరి 7 సిస్టర్స్లో ఉన్నటువంటి మనకి అరుణాచల్ ప్రదేశ్, మిజోరము, మణిపూర్, అంటే ఇవన్నీ చివరిలో ఉన్నాయి. మరి అక్కడ వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అక్కడ మనకి 10% కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈజ్ లెస్ దాన్ ద డిజైర్డ్ 33% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా యాజ్ ఇట్ వాజ్ అవుట్లైన్డ్ ఇన్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. అంటే జాతీయ అటవీ విధానం 1952లో ఏం చెప్పింది, 1952లో జాతీయ అటవీ విధానం వచ్చింది కదా, మనం తీసుకొచ్చాం. ఎందుకని అంటే అడవుల్ని పెంచకపోతే మనకి ఎక్కువ వర్షాలను తీసుకొచ్చేవి పర్వత ప్రాంతాల్లో అడవులే. కాబట్టి జాతీయ అటవీ విధానం ఏం చెప్పింది అంటే విస్తీర్ణంలో ఎప్పుడూ కూడా 33% అడవులు ఉండాలి అని చెప్పింది, అది తీర్మానించింది అనమాట. 33% అడవులు ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పింది. అంటే భారతదేశంలో 3వ వంతు ఎక్కడ ఉంటుంది, అటవీ విస్తీర్ణం కిందే ఉంటుంది. అంటే 100% మొత్తం ల్యాండ్ అనుకోండి, 33% ఏముంటుంది, ఎప్పుడు అడవులే ఉంటాయి. అంతేనా కాదు? సో కాబట్టి పర్యావరణ సమతుల్యత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, అడవుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. అంటే పర్యావరణాన్ని సమతుల్యం చేయాలి అంటే ఎప్పుడూ కూడా 33% అడవులు అనేటువంటివి ఉంటేనే. ఎందుకని, మన భారతదేశం ఋతుపవన శీతోష్ణస్థితి కలిగినటువంటి దేశం. అంటే ఈశాన్య ఋతుపవనాలు కానీ మరి నైరుతి ఋతుపవనాలు కానీ ఈ రెండూ కూడా దేని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి అంటే అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి తద్వారానే భారతదేశానికి వర్షాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎప్పుడూ కూడా 33% అడవులు అనేటువంటివి ఉండాలన్నమాట. ఓకేనా. సో ద లైవ్లీహుడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ లివ్ ఆన్ ద ఫ్రింజెస్ ఆఫ్ దీస్ ఫారెస్ట్ డిపెండ్స్ అపాన్ ఇట్. అందుకనే మరి చూసుకుంటే అటవీ సరిహద్దుల్లో జీవించే కోట్లాది మంది ప్రజల యొక్క జీవనోపాధి ఈ అడవుల మీదే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. ఓకేనా. సో విచ్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇన్ ఇండియా అని అడిగితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటి, ల్యాండ్ రిసోర్సెస్ని మనం ఎన్ని రకాలుగా విడగొట్టామంటే, ఒకటి అడవులు, రెండవది ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, అంటే వ్యవసాయం చేయకుండా మరి ఉన్నటువంటి భూమి, అది మనం ఏం చెప్పుకున్నాం, బ్యారన్ ల్యాండ్స్ లేక వేస్ట్ ల్యాండ్ అని చెప్పాను. అలాగే ల్యాండ్ పుట్టు నాన్ అగ్రికల్చరల్ యూసేజెస్, అంటే మనం దీన్ని ఏం చెప్పాం, వ్యవసాయేతర భూమి అని చెప్పాను. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్, అంటే ఇతర సాగు చేయని భూమి, దీంట్లో బీడు భూమిని కలపమని చెప్పాం. అందులో ఏముంటాయి, పచ్చిక బయళ్ళు, అలాగే చెట్లు, అలాగే చూసుకుంటే ఒక 5 సంవత్సరాల కంటే ఎక్కువ
పంట పండించని భూమి మనకి అందులో కనిపిస్తుంది. నెక్స్ట్ది ఫాలో ల్యాండ్స్ అంటే ఏం చెప్పాను మీకు, బీడు భూములు అని చెప్పాను. అందులో 2 రకాల బీడు ఉంటుంది. ఒకటి కరెంట్ ఫాలో అంటే 1 సంవత్సరం అలాగే సంవత్సరానికంటే తక్కువ అంటే ఈ అగ్రికల్చరల్ ఇయర్లో సాగు చేయని భూమి. అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే ఏంటి అంటే 1 నుంచి 5 సంవత్సరాల వరకు సాగు చేయని భూమి. లాస్ట్ది మనకి నికర సాగు ప్రాంతము. సో ఈ నికర సాగు ప్రాంతం అంటే ఏం చెప్పాను మీకు, అతని దగ్గర 10 హెక్టార్లు ఉంటే ఆ 10 హెక్టార్ల భూమిని అతను పంట పండిస్తే అది నికర సాగు భూమి అవుతుంది. అదే దాంట్లో 2 సార్లు పండిస్తే అది స్థూల సాగు 20 హెక్టార్లు అవుతుందని చెప్పాను. 3 సార్లు పండిస్తే 30 హెక్టార్లు స్థూల సాగు ప్రాంతం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చరల్ యూసేజెస్. వేస్ట్ ల్యాండ్ ఇంక్లూడ్స్ రాకీ, అరిడ్ అండ్ డిజర్ట్ ఏరియాస్. అంటే ఏంటి, భూభాగంలో కొంత ప్రాంతం మనకి వ్యర్థ భూమిగా మరియు ఇతర వ్యవసాయేతర అవసరాలకు కేటాయించిన భూమిగా ఉంది. అంటే ఏంటి, వ్యర్థ భూమి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఖాళీగా ఉన్నటువంటి భూమి అన్నమాట. అయితే ఆ భూమి అంతా ఎలా ఉంది, ఆ భూమిలో రాళ్ళు ఉండొచ్చు, శుష్క ప్రాంతం అయి ఉండొచ్చు. అంటే శుష్క ప్రాంతం అంటే అక్కడ వర్షం పడకపోవటం అలాంటి ప్రాంతాలు అయి ఉండొచ్చు. అలాగే ఎడారి ప్రాంతాలు, పూర్తిగా ఇసుకతో నిండిపోయినటువంటి ప్రాంతాలుగా ఇది మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే రెండోది చూసుకుంటే రాకీ అంటే ఏంటి, మొత్తం రాళ్లతో నిండిపోయిందంటే చూడండి, ఇదంతా ఈ ప్రాంతం అంతా రాళ్లతో నిండిపోయింది. అలాగే ఇది చూడండి, అరిడ్ అంటే అక్కడ శుష్కమైనటువంటి నేల, అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోయి ఉండొచ్చు, వర్షం పడకపోయి ఉండొచ్చు. సో అలాగే డెజర్ట్ అంటే పూర్తిగా ఇసుకతో నిండిపోయినటువంటి నేలలు. సో ఈ 3 రకాలుగా మనకి ఆ ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చరల్ యూసెస్ ఇంక్లూడ్స్ ఏముంటాయి దాంట్లో, మనకి ఇతర వ్యవసాయేతర భూముల్లో మనకి ఏమేమి కనిపిస్తాయి, వ్యవసాయేతర భూముల్లో అని చెప్పాను మీకు ఇందాక. ఏముంటాయి దాంట్లో అని చెప్పాను, బిల్డింగ్స్ ఉంటాయని చెప్పాను, రోడ్స్ ఉంటాయని చెప్పాను, అలాగే రైల్వేస్ ఉంటాయని చెప్పాను. ఇదంతా కూడా ఆ భూమిలోకి వస్తాయి. అందులో పరిశ్రమలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కంటిన్యూస్ use of land over a long period of time without taking appropriate measures to conserve and manage it has resulted in land degradation. అంటే ఏంటి, ఒకే భూమిని నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నారు. మరి ఉపయోగించినప్పుడు ఎక్కువ కాలం ఉపయోగించామనుకోండి, దానిలో ఉన్నటువంటి సారం అంతా కూడా క్షీణించిపోయి ఆ ల్యాండ్ అనేటువంటిది డిగ్రేడేషన్ అయిపోతుంది అనమాట. సో ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, భూమి యొక్క సారాన్ని కోల్పోవటం. సో భూమి యొక్క సారం కోల్పోయినప్పుడు అది అక్కడ పంటలు వేసినప్పుడు ఆ పంటలు అనేటువంటివి మనకి ఫల సాగు అంటాం కదా, ఆ సాగు అనేటువంటి సరిగ్గా జరగదు, ఫలసాయం కూడా ఎక్కువగా మనకి రాదు. సో దిస్ ఇన్ టర్న్ హ్యాస్ సీరియస్ రిప్రికషన్స్ ఆన్ సొసైటీ అండ్ ద ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే దాని యొక్క ప్రభావం సొసైటీ మీద, సమాజం మీద, అలాగే పర్యావరణం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే ఎక్కువ భూమిని మనం నిరంతరం వాడేస్తూ ఉంటే దాని యొక్క సారాన్ని కోల్పోయి ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది, భూసారం క్షీణించిపోయి అక్కడ పంటలు అనేటువంటివి పండవు. దాని యొక్క ఫలితం దేని మీద పడుతుంది అంటే సమాజం మీద పడుతుంది, అలాగే పర్యావరణం మీద పడుతుంది. 95% ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్ ఫర్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ల్యాండ్. సో మనం 95% మన అవసరాలు ఏమైతే ఉన్నాయో, మన ప్రాథమిక అవసరాలు, ఈ ఆహారం కావచ్చు, నివాసం కావచ్చు, దుస్తులు కావచ్చు, ఇది మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నేల మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా. సో డీటెరిటోరేషన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ డ్యూ టు న్యాచురల్ ఆర్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ డిగ్రేడేషన్. అంటే ఏంటి ఇక్కడ డిగ్రేడేషన్ అంటే ఏం చెప్పారు, ఇక్కడ మనం ఏమైతే పనులు చేస్తున్నామో, అంటే మనం యొక్క అంటే మానవ కారకాలు, అంటే మానవుల యొక్క కార్యకలాపాలు ఏమైతే ఉన్నాయో, ఈ కార్యకలాపాల వల్ల భూసారం అనేటువంటిది క్షీణించిపోవటమే కాకుండా భూమికి నష్టం కలిగించే సహజ శక్తుల వేగాన్ని కూడా తీవ్రతరం చేస్తాయి అన్నమాట. అంటే తొందరగా భూమిని పాడు చేసేస్తాయి. సో ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల మనకే నష్టం ఎక్కువగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ నాట్ ఓన్లీ బ్రాట్ అబౌట్ డిగ్రేడేషన్ of land but have also aggravated the pace of natural forces to cause damage to land. సో మనం కలిగించేటువంటి మానవ కార్యకలాపాలన్నీ కూడా డ్యామేజ్ని కలిగిస్తాయని చెప్తున్నారు. ఎట్ ప్రెసెంట్ దేర్ ఆర్ అబౌట్ 130 million hectares ఆఫ్ డీగ్రేడెడ్ ల్యాండ్ ఇన్ ఇండియా. సో మొత్తం మనకి ఎంత భూసారం క్షీణించిపోయినటువంటి భూమి మన దగ్గర ఉంది అంటే 130 మిలియన్ హెక్టార్లు. 130 మిలియన్ హెక్టార్ల భూమి అనేటువంటిది
ఇప్పటికే మరి క్షీణించిపోయి ఉంది, భూసారం లేకుండా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ 28% ఆఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ ఫారెస్ట్ డిగ్రేడెడ్ ఏరియా. దీంట్లో ఈ 130 మిలియన్ హెక్టార్ల భూమిలో 28% అడవుల్లోనే ఉందంట. అంటే అడవులు కొట్టివేయటం, అడవులని మరి పట్టణీకరణ కోసమో, నగరీకరణ కోసమో, సుందరీకరణ కోసమో అడవులు కొట్టేసి అక్కడ పార్క్స్ అలాంటివి కట్టడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే 28% మరి దాంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే 56% ఆఫ్ ఇట్ ఈజ్ వాటర్ ఎరోడెడ్ ఏరియా. అంటే అందులో 56% ఎటు వెళ్ళింది అంటే మొత్తం 130 మిలియన్ హెక్టార్లోనే లెక్క చెప్తున్నారు అనమాట. 28% ఎటుపోయింది అంటే అడవుల్లో నాశనం అయిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే 56% ఏం జరిగింది అంటే ఏమైతే ఈ వాటర్తో కొట్టుకుపోయినటువంటి ఏరియా, అంటే వాటర్ ఎరోడెడ్ ఏరియా అంటే నీటి యొక్క క్షయం వలన మరి పాడైపోయినటువంటి ఏరియాగా చెప్పచ్చు అంటున్నారు. అండ్ ద రెస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సెలైన్ అండ్ ఆల్కలైన్ డిపాజిట్స్. మరి మిగిలినటువంటి ఆ ప్రాంతం ఎంతైతే ఉందో అది మొత్తం కూడా ఏమైనాయి, ఇక్కడ సెలైన్ అండ్ ఆల్కలైన్ డిపాజిట్స్తో నిండిపోయింది అని చెప్తున్నారు. So, some human activities such as deforestation, overgrazing, mining and quarrying to have contributed significantly in land degradation. మనం చూసుకుంటే డిఫారెస్టేషన్కి ప్రధానమైనటువంటి కారణాలుగా ఏం చెప్తాము, అడవులు కొట్టేయడం, అలాగే ఓవర్ గ్రేజింగ్ ఎక్కువగా మరి పశువుల్ని మేపటము, అలాగే మైనింగ్ చేయటము, అలాగే క్వారీయింగ్ చేయటం. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ల్యాండ్ అనేటువంటి దాని యొక్క సారాన్ని కోల్పోతూ ఉంది. మైనింగ్ సైట్స్ ఆర్ అబాండెన్డ్ ఆఫ్టర్ ఎక్స్కవేషన్ వర్క్ ఈజ్ కంప్లీట్, లీవింగ్ డీప్ స్కేర్స్ అండ్ ట్రేసెస్ ఆఫ్ ఓవర్ బర్డనింగ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మైనింగ్ సైట్స్ ఉన్నాయో గనుల తవ్వకాల కోసం ఏం చేస్తారు, దాన్ని లోపుగా తవ్వుతారు. తవ్విన తర్వాత ఏం చేస్తారు అంటే ఆ ఎక్స్కవేషన్ వర్క్ మొత్తం అయిపోయింది, వాళ్ళ పనంతా అయిపోయింది, అక్కడ ఏం జరగలేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, అలా వదిలేసి వెళ్ళిపోతారు. సో అలా వదిలేయటం అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే దానివల్ల పెద్ద పెద్ద గుట్టలో గొంతలో ఏర్పడిపోయి అది ఎటువంటి పంటకి పనిచేయకుండా ఎటువంటి ఏమీ లేకుండా వేస్ట్గా మిగిలిపోతుంది అని చెప్తున్నారు. ఇన్ స్టేట్స్ లైక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా ఈ ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ మైనింగ్ వల్ల ఎక్కువగా ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకని ఆ ప్రాంతంలో మనం చూసుకుంటే బొగ్గు గనులు ఎక్కువ, అవునా? సో దీనివల్ల జరుగుతుంది. ఇన్ స్టేట్స్ లైక్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఇక్కడ చూసుకుంటే మనకి ఓవర్ గ్రేజింగ్ అనమాట. ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా పశువుల మేత ఈ మేత కోసం ఆ పశువులని ఎక్కువగా మేయటం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ గ్రేజింగ్ అనమాట. విపరీతంగా మేయడం వలన అదంతా కూడా ల్యాండ్ డిగ్రేడేషన్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఈ ఓవర్ ఇరిగేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. చెప్పుకున్నాం కదా, ఇక్కడ పంజాబ్ అంటేనే 5 నదుల ప్రాంతం. సో అక్కడ ప్రధానంగా మనకి గంగా, యమున ఇవన్నీ జీవనదులన్నీ కూడా అటుపక్క నుంచే ప్రవహించుకుంటూ వెళ్తాయి. సో ఈ వాటర్ ఎక్కువగా రావటం వలన, ఓవర్ ఇరిగేషన్ అవటం వలన ఇక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. అలాగే వాటర్ లాగింగ్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ సెలైనిటీ అండ్ ఆల్కలినిటీ ఇన్ ద సాయిల్ అనమాట. ఈ వాటర్ ఎక్కువగా వెళ్ళిపోవటం వలన ఆమ్లాలు, క్షారాలు ఎక్కువగా మరి బయటకు రావటం వలన ఇక్కడ మనకి ఈ సాయిల్ అంతా ల్యాండ్ డిగ్రేడేషన్ అయిపోతుంది. ఎలా అవుతుంది అనేది చూపిస్తాడు ఇక్కడ మీకు. వెన్ వాటర్ ఈజ్ సప్లైడ్ టు ఏ ఫీల్డ్ బై ఇరిగేషన్ అనేటువంటి జరుగుతూ ఉందనుకోండి, వాటర్ ఏమవుద్ది, పెర్కోలేటింగ్ ఇన్ ద గ్రౌండ్. వాటర్ ఏమవుద్ది అంటే నిదానంగా నేలలోకి ఇంకుతూ ఉంటుంది, అంతేనా? వన్స్ ద సబ్సాయిల్ ఈజ్ సాచురేటెడ్ విత్ వాటర్, ఎప్పుడైతే ఆ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా నీటితో నిండిపోద్ది కదా, వర్షం పడినప్పుడు లేదంటే నీళ్లు పైనుంచి ప్రవహించినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి వాటర్తో ఉన్నప్పుడు దేర్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫీల్డ్ అనమాట. అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా ఏమైపోద్ది, వాటర్తో నిండిపోయి ఉంటుంది. సో వాటర్తో నిండిపోవటం అంటే వాటర్ ఎప్పుడు పొంగి పొరులుతూ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే వాటర్ లాగింగ్ అంట. సో నీళ్లు ఎక్కువగా రావటం వలన, నీళ్లు ఎక్కువగా వెళ్ళటం వలన ఈ వాటర్ లాగింగ్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఏమవుతూ ఉంటుంది, పంటలు అనేటువంటివి సరిగా పండవన్నమాట. దేర్ ఈజ్ సాల్ట్ ప్రెజెంట్ ఇన్ ద సబ్సాయిల్. ఏమైతే ఈ సబ్సాయిల్ ఉందో లోపల దీనిలో సాల్ట్స్ ఉంటాయి. మరి వాటర్ ఎప్పుడు అలా నిండి ఉండటం వలన ఏమవుద్ది అంటే ఈ సబ్సాయిల్లో ఉన్నటువంటి ఆ సాల్ట్ అంతా కూడా ఏమవుద్ది అంటే అండర్ గ్రౌండ్ వాటర్లో కలిసిపోద్ది.
ఓకేనా. సో ఇన్ ద ఆఫ్టర్నూన్, ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ ఎండ వచ్చిందో అప్పుడు ఏమవుద్ది, వాటర్ ఏమవుద్ది, మరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఎప్పుడు కూడా ఎప్పుడైతే వేపర్ అవుద్దో, వాటర్ వేపర్ అయ్యి బయటకు వస్తూ ఉంటుందో, బయటకు వచ్చినప్పుడు అందులో ఉన్న సాల్ట్ అంతా ఏమవుద్ది, అలా పైకి వచ్చింది అనమాట. సో ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో కరిగిపోయిందో, ఎప్పుడైతే ఎండ వచ్చినప్పుడు ఈ సాల్ట్ అంతా ఏమవుద్ది, ఆవిరి రూపంలో వాటర్ పైకి వచ్చినప్పుడు దాంతోపాటు సాల్ట్ పైకి వస్తుంది. సో ఫైనల్లీ ద వాటర్ ఎవాపరేట్స్ అండ్ లీవ్స్ ద సాల్ట్ బిహైండ్. సో ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి ఏం చేస్తాయంటే ఆ ఉప్పు మొత్తాన్ని పైన వేస్తాయి. సో అప్పుడు అక్కడ ఏమవుద్ది, ఆ నీళ్లు మొత్తం కూడా లవణ భూములుగా మారిపోతాయి అన్నమాట. సో లవణ భూములుగా మారిపోయినటువంటి ఆ ప్రాంతంలో పంటలు వేస్తే పంటలు ఏమైనా పండుతాయా, పండవు. సో ల్యాండ్ డిగ్రేడేషన్కి ఈ నీళ్లు ఎక్కువగా రావటం అనేది కూడా కారణం అని చెప్తున్నా. అలాగే ద మినరల్ ప్రాసెసింగ్ లైక్ గ్రైండింగ్ ఆఫ్ లైమ్ స్టోన్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ అండ్ కాల్సైట్ అండ్ సోప్ స్టోన్ ఫర్ సిరామిక్ ఇండస్ట్రీ జనరేట్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఎప్పుడైతే ఈ క్యాల్సైట్ కానీ అలాగే సోప్ స్టోన్ కానీ ఇక్కడ మనకి ఏమవుద్ది, వీటి కోసం ఏం చేస్తారంటే సిమెంటు తయారు చేసే ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఏదైనా సరే సిమెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ క్యాల్సైట్ని అలాగే సోప్ స్టోన్ని ఏం చేస్తారంటే అక్కడ లోపల శుద్ధి చేసినప్పుడు అది మొత్తం పొట్టుగా దుమ్ముగా లేచిపోయి పైకి మొత్తం అక్కడ ఒక పొరలాగా పైన చూడండి, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా వైట్ అయిపోయిందా అవలేదా. సో అలా వైట్గా ఆ డస్ట్ రూపంలో ఏమవుద్ది అంటే నేల పైకి చేరుకుంటుంది. సో అప్పుడు ఏమవుద్ది, ఇట్ రిటార్డ్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ ద సాయిల్ ఆఫ్టర్ ఇట్ సెటిల్స్ డౌన్ ఆన్ ద ల్యాండ్. ఎప్పుడైతే నేల మీద ఉంటుందో, ఎప్పుడైతే వర్షం పైనుంచి పడినా కూడా లేదంటే వాటర్ పైన ఫ్లో అయినా కూడా ఏమవుద్ది, ఈ పైన ఉన్నటువంటి ఏమైతే ఈ చెత్త ఈ డస్ట్ అంతా కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేటువంటి దాన్ని ఏం చేస్తుంది, ఆపేస్తుంది అనమాట. సో దానివల్ల ఇక్కడ ఈ భూమిలో కూడా పంటలు అనేటువంటివి పండవు అని చెప్తున్నారు. ఇన్ రీసెంట్ ఇయర్స్ industrial effluents as vast as waste have become a major source of land and water pollution in many parts of the country. సో ఇక్కడ చూసుకుంటే ఈ పరిశ్రమలు అనేటువంటిది, ఈ పారిశ్రామిక వ్యర్థాలు అనేటువంటిది అనేక ప్రాంతాల్లో మరి భూమి కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు. చూడండి, ఆ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి ఆ పొగ లేదంటే ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి చెత్త ఇదంతా పక్కన ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ని, ల్యాండ్ రిసోర్సెస్ని పొల్యూషన్ చేస్తాయి అన్నమాట. సో అదే ఇక్కడ మనకు చెప్పారు. సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ చెక్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఆర్, మనం ఏ రకంగా మరి ల్యాండ్ డిగ్రేడేషన్ని దాన్ని మనం పరిష్కరించవచ్చు అంటే ఏ రకంగా మనం దానికి సొల్యూషన్ తీసుకురావచ్చు అంటే ఎఫారెస్టేషన్. అంటే మంచిగా చెట్లు నాటాలి. అంటే ఎప్పుడైతే చెట్లు కొట్టేస్తున్నారో అదే ప్రాంతంలో మనం మళ్ళీ తిరిగి చెట్లు నాటాలి, అడవులు పెంచాలి. ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, అంటే సరైనటువంటి వరుసలో ఒక వరుస ప్రకారం ఏం చేయాలి అంటే బెల్ట్స్ లాగా, అంటే మరి భూసారం కొట్టుకుపోకుండా మరి నేల క్రమక్షయానికి గురి కాకుండా ఏం చేయాలి అంటే షెల్టర్ బెల్ట్స్ అనేటువంటివి ప్లాంట్స్ రూపంలో మనం చేయాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కంట్రోల్ ఆన్ ఓవర్ గ్రేజింగ్, ఎక్కువగా పశువులు మేత మేయకుండా అరికట్టాలి. అలాగే స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ బై గ్రోయింగ్ థార్నీ బుషెస్, అంటే ముళ్ళ పొదలు అనేటువంటివి ఎక్కువగా పెంచితే అప్పుడు ఏమవుద్ది, ఇసుక దెబ్బలు అనేటువంటివి స్థిరీకరణ జరుగుతాయి. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇసుక వెళ్ళిపోయి అక్కడ వేరే దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా మొత్తం అంతా కూడా నీట్గా అవడానికి మనకు ఉపయోగపడతాయి. సో మెథడ్స్ టు రెడ్యూస్ ల్యాండ్ అండ్ వాటర్ డిగ్రేడేషన్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సబర్బన్ ఏరియాస్ ఆర్, అంటే మనం ల్యాండ్ అలాగే వాటర్ డిగ్రేడేషన్ ఏమీ జరగకుండా మనం కాపాడాలంటే ఏం చేయాలి, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్, ఏమైతే పనికి రాకుండా ఉన్నటువంటి భూములు ఉన్నాయో దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. అంటే శుభ్రంగా అక్కడ అడవుల్ని పెంచితే బాగుంటుంది. అలాగే కంట్రోల్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి. ఎక్కువగా మైనింగ్ అనేటువంటిది బాగా లోతుగా చేయకుండా కొంత వరకు మనం ఎంత కావాలో అంతవరకే మనం చేసుకుంటే బాగుంటుంది. అలాగే ప్రాపర్ డిశ్చార్జ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అండ్ వేస్ట్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్, ఎప్పుడైనా సరే వాటర్ని మనం ఫ్యాక్టరీస్లో వాడుకున్న తర్వాత ఆ వాటర్ని బయటకు వదిలేటప్పుడు దాన్ని శుద్ధి చేసి బయటకు వదిలితే మరి ఎక్కువగా కాలుష్యం అనేది జరగదు అనేటువంటి విషయాల్ని చెప్తున్నారు. వాట్ హ్యాస్ లెడ్ టు ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ ఇండియా, ఎందుకు డిగ్రేడేషన్ జరుగుతుంది అంటే మనం చెప్పుకున్నాం కొన్ని పాయింట్లు. హ్యూమన్ యాక్టివిటీస్, ఏమైతే డిఫారెస్టేషన్ కావచ్చు, ఓవర్ గ్రేజింగ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, క్వారీయింగ్ కావచ్చు,
ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకుంటున్నాం. అలాగే స్ట్రాంగ్ విండ్స్, ఫ్లడ్స్ ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎట్ ప్రెసెంట్ ఎన్ని హెక్టార్ల భూమి ప్రెసెంట్ ల్యాండ్ డిగ్రేడేషన్లో ఉంది అంటే 130 మిలియన్ హెక్టార్ల భూమి ఉంది. దానిలో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది అంటే 28%. అలాగే నీటి ద్వారా క్రమక్షయం జరిగినటువంటి ఏరియా ఎంత ఉంది అంటే 56% ఉంది. అలాగే మరి ద ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ ఏమైతే ఉందో దీనిలో మినరల్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ జనరేట్ హెవీ అమౌంట్ ఆఫ్ డస్ట్ అండ్ స్మోక్ ఇన్ ద అట్మాస్ఫియర్ అని చెప్పుకున్నాం. అలాగే ప్రాసెసింగ్ మినరల్స్ ఇండస్ట్రీ రిలీజెస్ many harmful gases and chemicals which have a negative impact on the fertility of soil. మరి నేల అనేటువంటి దాన్ని నాశనం చేయడానికి అనేక రకమైనటువంటి కెమికల్ గ్యాసెస్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. దీనివల్లే మొత్తం నేలంతా క్షయాన్ని కోల్పోతుందని చెప్పుకుంటున్నాం. అలాగే ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇండస్ట్రీ లైక్ కోల్, పెట్రోలియం ఆల్సో రిలీజెస్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. మరి కోల్ అంటే బొగ్గు పరిశ్రమ, పెట్రోలియం పరిశ్రమలో ఎక్కువగా హానికరమైనటువంటి గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. The dumping of waste of factories on any level leads to degradation of lands. మరి చూసుకుంటే వేస్టేజ్ మొత్తాన్ని డంప్ చేయడం వల్ల కూడా మనకి ల్యాండ్ అనేటువంటిది డిగ్రేడేషన్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇది మరి సెకండ్ పార్ట్గా తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ మీకు విత్ ఇన్ ఒక 2 డేస్లోనే అందిస్తాను. ఇలా మనం తొందరగా మరి 10th క్లాస్ సోషల్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మ క్లాస్ రూమ్ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.